ఏప్రిల్ నిజంగా ఎండలే కాదు, ఇలా మండుతున్నటువంటి రాజకీయ కుట్రలు కుతంత్రాలు. అందులో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చెయ్యని విధ్వంసం లేదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే నరేంద్ర మోడీ దేశ ప్రజలను అందరినీ పిచ్చలను వేసి ఒక ఆట ఆడుకున్నాడు. పట్ట పగలు నడి బజార్లో ఈ దేశాన్ని అమ్మకాన్ని పెట్టినంత పని చేసిండు. ఈ దేశంలో పుట్టినటువంటి సగటు 95% ఉన్నటువంటి పేదలకు ఈ దేశ ప్రజలకు సంబంధం లేనన్నట్టు ఎక్కడి నుంచో అంటే ఒక బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి అతిపెద్ద ప్రమాదకారిగా మారినటువంటి నరేంద్ర మోడీ తన కులాన్ని బీసీలలో కలుపుకొని నేను బీసీ మేతనంటూ కలరెచ్చి ఈ దేశాన్ని మొత్తం నయవంచన చేయడానికి సిద్ధమైనటువంటి నరేంద్ర మోడీని ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు వదలబోరని, ఎట్టి పరిస్థితుల్లో ఒక చరిత్రలో నరేంద్ర మోడీ పాలన ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది తప్ప ఇంకోటి కాదనేది జగమెరిగినటువంటి సత్యం. అంటే తెలివైన వాళ్ళు ఎగిరేది గొర్రెలకు లేదంటే తబలగాళ్లకు భజనగాళ్లకు ఏమీ అర్థం కాదు. దేశభక్తి అనేటువంటి ముసుగులో, జై శ్రీరామ్ ముసుగులో, భారత్ మాత అనే ముసుగులో ఆ మాటలకే విలువలేని ప్రవర్తన ఇచ్చేటువంటి పగటి వేషగాళ్లను ఎవరు నమ్మకూడదని చెప్పి ప్రజలు చాలా సంసిద్ధమైనటువంటి ఆలోచనతోని, షార్ప్ విజన్తోని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్ మాతాకి జయ అంటాడు. భారత్లో ఉన్నటువంటి మాతలకు విలువ లేకుండా చేసి వాళ్ళను పరువు బజారుకి పోయిన కన్ను విప్పడు వేసుకొని చూసుకొని అన్నంత ఖతర్నాక్ క్యాండిడేట్ మన నరేంద్ర మోడీ గారు. మీటింగ్ పెట్టినప్పుడే భారత్ మాతాకి ఈ రెండు మాటలు అంటే వాయబ్బా ఎంతమంది ఆయా. భారత్ మాతాకి అంటే మాతాకి జై అంటే భారత్లో ఉన్న సంపద మొత్తం లూటీ చేస్తా, భారతదేశంలో ఉన్న మహిళలను అగౌరవపరుస్తా. మనకు తెలుసు రజలింగోల పరిస్థితి ఎంత, 6 నెలలు రోడ్ల మీదకి పడితే పరిస్థితి ఏంది, మణిపూర్ మహిళల పరిస్థితి ఏంది, దేశంలో సగటు మహిళల పరిస్థితి ఏంది, ఈ దేశంలో మహిళలకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి గౌరవం ఏందనేది చూస్తాం. మైనారిటీలకు ఇచ్చిన, మహిళలకు ఇచ్చిన, మైనారిటీలకు భారతదేశ చరిత్రలో ఒక అధికార పార్టీలో మైనారిటీలు లేని ప్రభుత్వం ఎప్పుడూ లేదు. కానీ నరేంద్ర మోడీ 10 ఏళ్ల కాలంలో పార్లమెంట్లో ఒక్క ముస్లిం కూడా చోటు ఇవ్వలేదు. పార్లమెంట్లో కాదు, రాజ్యసభలో కూడా ఒక్క ముస్లిం కూడా మైనారిటీ కూడా చోటు ఇవ్వలేదు. ఆయన విర్రవీగేటువంటి యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అత్యధిక మంది ముస్లింలు ఉంటారు. అక్కడ కూడా ఒక ముస్లిం ఎమ్మెల్యేను కూడా కానివ్వలేదు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో బాగానే ఉంటారు ముస్లింస్, అక్కడ కూడా ఎక్కడ కూడా ముస్లింని పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. అంటే పక్కడి వందిగా ఇలా విద్వేషపూరితమైన రాజకీయాలు నడుపుతూ, కానీ ఓవైసీని రెచ్చగొడుతూ, ఓవైసీలో తుమ్ వైసీ కరో మై ఐసీ కర్తాం. ఈ దేశంలో కొన్ని 100 మంది 1000 మంది మీద కేసులు పెట్టినటువంటి నరేంద్ర మోడీ అసదుద్దీన్ ఓవైసీ మీద ఎక్కడ కూడా కేసు కాకుండా చూసుకున్నాడు జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళిద్దరూ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మత విద్వేషాలు చేసగొట్టడానికి, మతానికి చిచ్చు పెట్టి మన మతం ఎదురయ్యి ముస్లింస్ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబం ఏమో మోడీ తిట్టాలి. ఇంతకు మొదలు హైదరాబాద్లో ఈ అక్బర్ అనే తోడు చేసినటువంటి మాటలు 5 నిమిషాలు 10 నిమిషాలకు మేర టైం దేవ్ మై ఖతం కరికే బతావుగా అన్నాడు. ఆ మాటలను ఆసరగా చేసుకొని నరేంద్ర మోడీ ఈ దేశంలో అధికారంలోకి రాగలిగాడు. అట్లా యోగి ఆదిత్యనాథ్ వచ్చి దోస్తో ఓవైసీకో ఏ దేశే బగాయింగే చెలాయింగే అని ఆయన మాట్లాడతాడు. అంటే వాళ్ళని రెచ్చగొట్టాలి, వీళ్ళని రెచ్చగొడితే అర్థం ఏమవుతుంది? ముస్లింలంతా మొత్తం ఓట్లు ఎంఐఎంకి వేసారు. ఎంఐఎంకి ఎప్పుడైతే ముస్లింలు వేసారో మిగతా వాళ్ళంతా బీజేపీకి వేసారు. మనం దేశంలో ఎంత లూటు చేసినా పర్వాలేదు, దేశాన్ని ఎంత ముంచినా పర్వాలేదు, కానీ ఓట్లు మాత్రము మత చిచ్చు పెట్టి మనం గెలవాలన్నటువంటి ఆలోచనతో ఉన్న వీళ్ళను రాజ్యాంగ పరంగా ఎన్నికై మతాల పరంగా ప్రజల యొక్క సెంటిమెంట్లను దెబ్బకొడుతూ ఈ దేశంలో మనుగడ సాగించాలనుకొని ఈ దేశ సంపదను, పేదవాడి యొక్క హక్కులను, పేదల బతుకులను చింద్రం చేస్తున్న నరేంద్ర మోడీని ఓడించాలని కోరుకుంటుంది ఏబిఎం ఛానల్.